ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించడం చర్చనీయాంశమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మనసు మార్చుకుని సభకు హాజరు కావాలనుకోవడం ఇంట్రెస్టింగ్గానే మారింది. ప్రభుత్వం అధికారికంగా గుర్తించినా గుర్తించకపోయినా రాష్ట్రంలో వైసీపీ మాత్రం ప్రతిపక్షం. కాంగ్రెస్, వామపక్షాలు వంటివి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వాటి ఉనికి పరిమితం. దీంతో ప్రతిపక్ష బాధ్యత పూర్తిగా వైసీపీ పైనే ఉంది. కానీ తనకు హోదా ఇవ్వని పక్షంలో అసెంబ్లీలో అడుగు పెట్టనని జగన్ గతంలో ప్రకటించడం విమర్శలకు తావునిచ్చింది. అయితే ఇప్పుడు ఏం కారణం చేతో ఆయన మనసు మార్చుకున్నారు, అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి రావాలనే నిర్ణయం వెనుక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాత్ర ఉందని అధికార కూటమి ప్రచారం చేస్తుంది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విజయం సాధించారని చెబుతుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభకు రానని తెగేసి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం మార్చుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా తాను ప్రభుత్వంపై ఎంతలా పోరాడినా ప్రజలకు సరైన విధంగా చేరడం లేదని ఆయనకు సమాచారం ఉందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని వైసీపీ విమర్శిస్తుంది. దీనికి తగ్గట్టే ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, డబ్బు సమకూరే వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. అయితే దీనిపై మీడియా ముఖంగానే విమర్శలు చేయడం వల్ల ఉపయోగం ఉండడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీస్తే అధికార పక్షం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని పార్టీలో నేతలు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. సమయం ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఒక ప్రశ్నతోనైనా తమ వాదనలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లవచ్చని వైసీపీ అభిప్రాయపడుతుంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలు అంతా సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే జగన్ సభకు వెళ్లాలనే నిర్ణయం వెనుక మరో బలమైన కారణం ఉందని కూటమి ప్రభుత్వం చెబుతుంది. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరికలు వైసీపీ ఎమ్మెల్యేలను భయపెట్టాయని అంటున్నారు. వరుసగా 60 రోజులు శాసనసభకు హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ్ గతంలో చెప్పారు. ఆయన చెప్పిన మాటలు నిజమేనంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ధృవీకరించారు. ఇక వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న మొత్తం 11 చోట్ల ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితులు ఉన్నాయంటూ టీడీపీ ప్రచారం చేస్తుంది. దీంతో డిప్యూటీ స్పీకర్ అన్నంత పని చేస్తే అనివార్యం వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు ఏమని సమాధానం చెబుతామని వైసీపీ ఎమ్మెల్యేలు డైలమాలో పడిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. సభకు రాకుండా అనర్హత వేటు వేయించుకుని మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవడం అంటే అంత చిన్న విషయం కాదని, అందుకే వైసీపీ తన వైఖరి మార్చుకుందని టీడీపీ విశ్లేషిస్తుంది. ఇలా రెండు పార్టీలు వేటికి అవి తమ వాదనలు వినిపిస్తున్నా ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణదే పైచేయి కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. శాసనసభ నిబంధనలు ఉన్నాయో లేవో కానీ ఆయన హెచ్చరికలు తర్వాత వైసీపీ వైఖరిలో మార్పు రావడం రఘురామ విజయంగానే చూడాలని అంటున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్న వైసీపీ కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తుందా, లేక సభ జరిగిన అన్ని రోజులు హాజరవుతుందా అన్నది క్లారిటీ లేదు. దీంతో వైసీపీ వైఖరి ఇప్పటికీ సస్పెన్స్గానే ఉందని అంటున్నారు.